వెల్కమ్ టు సుధాకర్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ పాదం సుధాకర్ సార్ని. మరి ఎవరైతే వీడియోను ఇప్పుడు కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కరెంట్ అప్డేట్ జాగ్రత్త కోసం షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆస్పిరెంట్స్ కోసం ఈ వీడియోని షేర్ చేయగలరని మీ నుంచి కోరుకుంటున్నాను. సో మరి ఈరోజు మనం టాపిక్ చూసినట్లయితే కాటన్ ఇండస్ట్రీస్, నూలు వస్త్ర పరిశ్రమ. మరి నూలు వస్త్ర పరిశ్రమ చూసినట్లయితే భారతదేశంలో బ్రిటిష్ కాలం నుంచి, ప్రాచీన కాలం నుండి మనం కాటన్ ఇండస్ట్రీని చూస్తున్నాం. మరి భారతదేశంలో మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమ, భారతదేశంలో నూలు వస్త్ర పరిశ్రమ ఫస్ట్ కాటన్ క్లాత్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా 1818 పోర్ట్ గ్లస్టర్ నియర్ కోల్కతా ఇన్ వెస్ట్ బెంగాల్. అంటే 1818 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోని కోల్కతా దగ్గరలో గల పోర్ట్ గ్లస్టర్లో ఏర్పాటు చేశారు. అయితే ఫస్ట్ మోడర్న్ కాటన్ క్లాత్ ఇండస్ట్రీ, మరి ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమ 1854 ముంబైలో ఏర్పాటు చేశారు. అయితే ముంబైలో ఏర్పాటు చేసినటువంటి ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమనే మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమగా పరిగణిస్తున్నారు. సో విత్ మోడర్న్ కాటన్ క్లాత్ ఇండస్ట్రీనే ఫస్ట్ కాటన్ క్లాత్ ఇండస్ట్రీగా ఐడెంటిఫై అయింది. సో అందుకనే ముంబైని ఏమని పిలుస్తున్నారంటే కాటన్ పాలిస్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నారు. ముంబైని కాటన్ పాలిస్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. సో మరి కాటన్ ఎక్కడ బర్త్ అవుతుందో దాన్నే మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నారు. మాంచెస్టర్ అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ప్రాంతం. సో ఇక్కడ మనకు మాంచెస్టర్ అంటే ద బర్త్ ఆఫ్ కాటన్ ప్లేస్గా పరిగణిస్తున్నాం. సో ఆ విధంగా భారతదేశపు మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తున్నారు? అహ్మదాబాద్. అలాగే మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశపు మాంచెస్టర్ అని దేన్ని పిలుస్తున్నారంటే కాన్పూర్. అలాగే నెక్స్ట్ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా, మరి దక్షిణ భారతదేశపు మాంచెస్టర్ అని దేన్ని పిలుస్తున్నారంటే కోయంబత్తూర్ లేదా కోవై సిటీ అని పిలుస్తున్నాం. మరి తూర్పు భారతదేశపు మాంచెస్టర్ అంటే మాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్ ఇండియా అని దేన్ని పిలుస్తున్నారంటే కోల్కతా అని పిలుస్తున్నారు. మరి మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రపు మాంచెస్టర్ అని దేన్ని పిలుస్తున్నారంటే సిరిసిల్ల పిలుస్తున్నారు. మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణ సిరిసిల్ల. మరి మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాంచెస్టర్ అని దేన్ని పిలుస్తున్నారంటే విశాఖపట్నంగా పిలుస్తున్నారు. ఇవి కాటన్ అండి. మరి కాటన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమి అడుగుతున్నా అంటే గొల్లబామ చీరలకు ప్రసిద్ధి ఏ ప్రాంతం అని అడుగుతున్నాడు. గొల్లబామ చీరలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రం. ఇవండి నూలు వస్త్ర పరిశ్రమ గురించి, కాటన్ క్లాత్ ఇండస్ట్రీస్ గురించి. ఇలాంటి మరిన్ని వీడియో క్లాసెస్ కోసం లేదా జాగ్రఫీ కరెంట్ అప్డేట్ క్లాసెస్ కోసం యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్, అలాగే ఇతరులకు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.